ఓకే. ఎందుకంటే సార్ చూస్తే ఆయన మొన్న అంటున్నాడు, అందరూ బయటికి ఇలా మాట్లాడుకున్నప్పటికీ రేవంత్ రెడ్డి గారు అంటున్నారు, బీఆర్ఎస్, బీజేపీ 2 కలిసి వచ్చినా గానీ ఇద్దరం కలిపి కొడతానంటున్నాడు. అలాంటి పరిస్థితి ఇవన్నీ మాటలు, ఎన్ని మాటలు తప్ప ఏం లేదంటారా? కేసీఆర్ కంటే పెద్ద మాటలు మాడుతున్నాడు ఆయన. మనం ఏదో అనుకున్నాం కేసీఆర్ మాటగారని, అంతకంటే పెద్ద మాటగారు ఆయన. మాటలు తప్ప ఏమి చెప్పండి. ఇప్పుడు ఆయన మాటలు కాక చేతులు చూపిస్తే మీరు నేను అసలు మాడుకుంటా, చర్చ రాదు కదా. అవును, ఎందుకంటే సార్ ఇంకేమైనా సబ్జెక్ట్ మాడుకుంటాం కానీ ఈ సబ్జెక్ట్ మాడుకోం కదా మనం. అందుకే చెప్పాను నేను, ఆయన ఏమన్నాడు, నాకు తిప్పి కొడితే 8,000 9,000 కోట్ల కంటే మిగిలవు, నాకు మిగిలిది ఏ వెల్ఫేర్ స్కీమ్ చేయాలన్నా 9,000 8,000 కోట్లే. మీరైనా నేనైనా ఎవరైనా అదే లెక్క, ఓపెన్ ట్రాన్స్పరెంట్గా ఉన్నటువంటి లెక్క. ఈ 9,000 ఎవరికి ఇవ్వాలా, దాన్ని ఎట్లా ప్రైవేటైజ్ చేయాలా? నేను కావాలంటే ఈ మొత్తం డబ్బంతా మందకృష్ణ మాదిక్ కానీ ఆర్ కృష్ణయ్య కానీ అప్పచెప్తా, వాళ్ళనే పంచమంటే అంటాడు. అంటే నిన్ను అనుకున్నావా వాళ్ళు అనుకున్నావా ముఖ్యమంత్రిగా? హౌ కెన్ యూ సే దట్? ఒక ముఖ్యమంత్రి ఉండి నేను నీకు అప్పచెప్తా లేకపోతే ఆర్ కృష్ణయ్యకి అప్పచెప్తా, వాడంటే బాగా గౌరవం, వాడు కూడా గొప్ప నేతలే. కానీ మనం వాళ్ళని చీఫ్ మినిస్టర్ పెట్టలే కదా, నిన్ను కదా పెట్టింది మేము. నువ్వు వాళ్ళకి ఇచ్చేస్తా, వాళ్ళని డిసైడ్ చేయమంటే నువ్వు ఎందుకు మాకు దీపుగా ఇవన్నీ ప్రాబ్లమ్స్ కాల్ చేసుకున్నాయి. ఓకే సార్, మరొకటి ఏంటంటే తెలంగాణ రాజకీయాల్లో కొత్త రాజకీయ పార్టీ రాబోతుంది, కవిత కొత్త పార్టీతో రాబోతున్నారు 25వ తారీఖున అని చెప్పి మాట్లాడుతున్నారు. ఏమైనా ఇంపాక్ట్ ఉంచే అవకాశం ఉంది? ఎందుకంటే మీరు కేసీఆర్ గారికి దగ్గరగా పనిచేశారు, ఆవిడ కూడా మీకు బాగా తెలుసు. ఏంటి ఎవరికి దెబ్బ? కేసీఆర్ బీఆర్ఎస్కి దెబ్బ అంటే పార్టీ పేరు కూడా టీఆర్ఎస్ అని చెప్తుంది. అంటే పాత సెంటిమెంట్ని తీసుకొచ్చి తెలంగాణ ప్రజల్లో ఒక కదలికను తీసుకొచ్చి, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ని కాకుండా కవిత ఎమర్జ్ అవుతుందా అంటే ఏం చెప్తారు? ఉన్న ప్రజెంట్ సినియర్లో వ్యాక్యూమ్ అన్నమాట వాస్తవం. వ్యాక్యూమ్, పొలిటికల్ వ్యాక్యూమ్ ఉంది. కానీ ఆ వ్యాక్యూమ్లో మరి అగ్రవర్ణాలు రాగుతారా అన్నది బిగ్ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో బీసీ కాన్సెప్ట్ ఎమర్జ్ అయిందో మనం చూసాం. ఆఖరికి తీర్మానం అయితే నువ్వే చివరి చీఫ్ మినిస్టర్ మాకనే మాట కూడా రేవంత్ రెడ్డి అన్నాడు. అంటే రేవంత్ రెడ్డి కూడా అక్నాలెడ్జ్ చేశాడు, నేనే చివరి వాడిని అంటున్నారు, ఆయన పర్లేదు అనే మాట రేవంత్ రెడ్డి సీఎం కూడా అన్నమాట. ఇట్లా సీనియర్ ఉన్న సందర్భంలో మళ్ళీ ఒక అగ్రవర్ణానికి చెందినటువంటి ఒక మహిళ మరి ఆమె ఎంతవరకు పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తారనేది డిబేటబుల్ క్వశ్చన్. అది ఈజీ కాదని నేను అనుకుంటున్నా. మన పార్టీ పెట్టాలని మనం కాదనలేం, ఆమెకున్న హక్కు అది, ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు. మన మధ్యలో లోకల్ బాడీ కమిషనర్ దగ్గర పోయి రిజిస్ట్రేషన్ చేసుకుందాం అని పొలిటికల్ పార్టీకి మేము వెళ్ళాము. మా మిత్రులు మేము కలిసి 60 మంది పోతే ఎందున్నాయి మొత్తం పార్టీలు అంటే 120 ఉన్నాయట తెలంగాణలో. 120 మొత్తం పార్టీ 120 పార్టీలు ఉన్నాయి. ఇంకో పార్టీ వస్తే తప్పే ఉందంటారు. 120కి రానియండి, కాదంటానికి మనం ఎవరో అవసరం. కానీ బట్ యాక్సెప్టెన్స్ ఉంటుందా అన్నది క్వశ్చన్. యాక్చువల్లీ ఇప్పుడున్న పొలిటికల్ దాంట్లో అంతకుముందు బీఆర్ఎస్ 39 మంది ఎమ్మెల్యేలు ఉన్న బీఆర్ఎస్ పార్టీ, అది ఎంపీ ఎలక్షన్ వచ్చే వరకు 0 అయింది. మనం ఎవరో ఊహించలేదు అసలు. మరి 0 అవుతుందని అనుకోలేదు, 1 2 అన్న సీట్లు వస్తాయనుకున్నాం, 0 అయిపోయింది. అక్కడి నుంచి అది పడిపోతుంది, ఇక మళ్ళీ లేవదనుకుంటే అది స్థానిక ఎన్నికల లోపల సడన్గా బీజేపీ కంటే బెటర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. అది మనం ఊహించింది కాదు. ఆ వ్యాక్యూమ్లో అసలు లేవాల్సిన బీజేపీ లేవట్లేదు, పడుకుంది. ఇక రాదనుకున్న బీఆర్ఎస్ మళ్ళీ లేచింది అక్కడ. సో కాబట్టి రేపు పొద్దున మరి ఈమెమో అరే మాలాంటి కూడా పార్టీ నుంచి అభ్యర్థులను పెట్టాం, 10-15 మందిని పెట్టాం. కానీ ఒక టైం సరిపోలేదు, సడన్గా నోటిఫికేషన్ వచ్చింది ఒకటి. మేము కొత్తగానే వచ్చాం, గతంలో ఆ పార్టీ నడిపిన రాష్ట్రీయ లోక్దళ్ అనేది జాతీయ స్థాయిలో ఉన్నట్టు అన్నప్పటికీ మేము ప్రిపేర్డ్గా లేము. అప్పటికి జస్ట్ 2-3 మంత్స్ ముందు అనౌన్స్ చేసాం, ఎలక్షన్స్కి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి మాకు కూడా మేము ఆశించిన స్థాయిలో మా క్యాండిడేట్స్ పెర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. ఈ అమ్మాయి అయితే అసలు అభ్యర్థులు పెట్టినట్టే లేదు. ఎవరో సింహం గుర్తున్నోళ్ళు మా వాళ్ళు ఏం చెప్పింది, ఆ తర్వాత ఆయన అధ్యక్షుడు ఫార్వర్డ్ బ్లాక్ లేదు, మాకు సంబంధమే లేదు, దాంతో మాకు సంబంధం లేదని చెప్పి మొత్తం గంపగుతో పోయి కాంగ్రెస్లో చేరినట్టున్నారు. సో ఇవన్నీ పాలిటిక్స్లో జరుగుతుంటాయి. బట్ నా ఉద్దేశంలో అమ్మాయికి హక్కు ఉంది, బట్ వ్యాక్యూమ్లో ఆమె వస్తున్నారా అనేది ఇట్స్ హైలీ డిబేటబుల్. అది నాకైతే బీసీ కాన్సెప్ట్ ఇంత ఎమర్జ్ అయి ఉంది కాబట్టి అందులో యాక్సెప్ట్ చేస్తారన్నది బిగ్ క్వశ్చన్ మార్క్. ఎట్లుంటాయి పార్టీలు అంటే, మీకు జ్ఞాపకం ఉంటే షర్మిల తెలంగాణ అమ్మాయి కాదు, అవును, ఇక్కడ తిరిగితే 1000 మంది పరిగెత్తారు ఆమెనక. ఇవన్నీ కూడా ఆశ్చర్యపోయి ఏంది అసలు ఈ పిచ్చి 1000 మందిలా పరిగెత్తున్నారు, అదే డబ్బులు కదా మట్టియడానికి పరిగెత్తారు. కాస్త కూస డబ్బులు అయిపోయినాక మరి లేకపోతే అప్పుడు ఉన్నటువంటి నెసిటీ వల్ల కూడా ఆమె పోయి దుకాణం సడన్గా ఎత్తేసి ఆంధ్రాకి వెళ్ళిపోయింది. మరి ఆ పార్టీ ఏమైందో తెలియదు. అప్పుడు ఎందుకు వచ్చింది అనుకున్నట్టే అయింది, వదిలేసి వెళ్ళిపోయింది. ఈమె ఆంధ్ర పోతుంది కాదు, తెలంగాణ అమ్మాయి, మన అమ్మాయి, ఈమె పోదు. కానీ ఈమె దగ్గర డబ్బులు కథం చేస్తారని నా భయం. మళ్ళీ లాస్ట్ అయిపోయింది చేసుకుంటూ పెడతారా? సో పబ్లిక్ ఇప్పుడు పాలిటిక్స్ ఎలా తయారంటే
మీరు పొలిటికల్ పార్టీ అనే దుకాణం తెరిస్తే ప్రతి వాడు దే ఎక్స్పెక్ట్ మనీ ఫ్రమ్ యూ. ఓకే. ఓటరే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. అవును, ఏమి ఇస్తారు మాకు? మాకు ఏమి ఇస్తారు అడుగుతున్నారు కదా. జ్ఞాపకం ఉంటే జస్ట్ మనకు రీసెంట్గా జరిగిన ఎలక్షన్స్ 2 years కింద రాజగోపాల్ కాన్స్టిట్యున్సీలో ఒక ఊరు బాయ్కాట్ చేశారు ఎలక్షన్స్. మీడియా పోయి మైకులు పెడితే అందరు పైలు ఇస్తున్నారు, ఎవరు రాలేదు మా అరిక అన్నారు. అవును, అని డబ్బులు లేదు, 3-4 గంటలకల్లా పోలోమని వెళ్ళిపోయారు. ఏంటంటే పోతున్నారు మరి అంటే వచ్చారు ఆల్రెడీ ఇచ్చారు అన్నారు. ఎవరు ఇచ్చాడు, ఏమి ఇచ్చాడు, ఇస్తే ఒక లెక్క ఇవ్వకపోతే ఓటరే అట్లా తయారైపోయి అట్లా తయారైనాక పొలిటికల్ పార్టీస్ మీరు స్టార్ట్ చేస్తే మీ దగ్గర నుంచి కార్యకర్త ఎక్స్పెక్ట్ చేస్తాడు, ఓటర్ ఎక్స్పెక్ట్ చేస్తాడు. మీరు నిలబడితే డబ్బులు అనేది మీ దగ్గర ఉంటే అది కథ అయ్యేంత వరకు మీ వెనక జనం ఉంటారు. అది అయిపోతే మన డబ్బులన్నా ఉండాలి, ఏదో పదవన్నా ఉండాలి, పదవి పవర్ ఉండాలి. పవర్ ఉంటే ఏంటంటే ఒక ఆశ, ఏదో పని చేస్తారనో ఆశ ఉంటుంది. ఆ పదవి ద్వారా కూడా కొంత సర్వైవ్ కావచ్చు. బట్ ఏమైనా పదవి ఉండి కూడా డబ్బులు లేని అంత ఈజీ కాదని నా అనుభవం. నా అనుభవంతో నేను నేర్చుకుంది, నాకు అర్థమైంది అంటే మీకు పొలిటికల్ పార్టీస్ నడపాలంటే మీకు పదవి ఉండాలి, దాంతోపాటు డబ్బులు కూడా ఉండాలి. ఈ ఉంటే కాస్త యాక్సెప్టెన్స్ వస్తుంది పబ్లిక్లో తప్ప జస్ట్ లైక్ దట్ మీరు ఇవాళ పొద్దున దేశాన్ని ఉద్ధరిద్దామని అయితే బయలుదేరి ఓ పొలిటికల్ పార్టీ రీచ్ చేసుకుంటే 120లో 121 122 అవుతుంది. ఓకే సార్, చూసుకున్నట్లయితే 5 రాష్ట్రాల ఎలక్షన్స్ జరుగుతున్నాయి. దానికి సంబంధించి ఎలా ఉండబోతుంది? కాంగ్రెస్ పార్టీ ఏమైనా పుంజుకునే అవకాశం ఉందా, లేకపోతే ఎన్డీఏకి సంబంధించి చూస్తే కొంచెం పాజిటివ్గా ఉంటుంది అండ్ ఎందుకంటే అస్సాం సంబంధించి చూస్తే అస్సాం ఎలాగైనా కొడతామని వాళ్ళు చెప్తున్నారు. బెంగాల్ సిచ్యువేషన్ ఎలా ఉంది, దాంతోపాటు తమిళనాడులో విజయ్ ఫ్యాక్టర్ ఎలా ఉండబోతుంది? ఒకటి బెంగాల్లో దీనికి కొద్దిగా ట్రబుల్ ఉన్నట్టుంది ఈసారి. రకరకాల కారణాలు. ఒక కారణం ఏంటంటే 1,20,00,000 ఓట్లు తీసేశారు ఎస్ఐఆర్ పేరు మీద. 1,20,00,000 అది మామూలు విషయం, అసలు మామూలు నెంబర్ కాదు కదా. అది ఎంత పెద్ద నెంబర్, అది ఎవరిని ఎఫెక్ట్ చేస్తుంది? జనం అనడం ఏంటంటే దీదీని ఎఫెక్ట్ చేస్తారు. సో అది జరిగితే మరి ఆమె ఈసారి చాలా టఫ్ టైమ్స్ ని ఎదుర్కొంటుంది. బీజేపీకి ఆల్రెడీ ఒక గేమ్ ప్లాన్ ప్రకారం కొడుతుంది అక్కడ ఆయన. సో లాస్ట్ టైం కూడా మంచి కాంపిటీషన్ ఇచ్చారు బీజేపీ వాళ్ళు. ఇప్పుడు ఈసారి వాళ్ళు అధికారంలోకి వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి, మార్జినల్ కనపడుతున్నాయి. పెద్ద మ్యాసివ్ విక్టరీ ఉండదు, బట్ మార్జినల్గా అయితే కనపడుతున్నాయి. ఇక్కడ తమిళనాడులో ఆశించిన స్థాయిలో విజయ్కి ఓట్ బ్యాంక్ లేదు. ఎంత క్రౌడ్స్ వచ్చినా ఇవి వచ్చినా నాకు తెలిసి ఆయనకి 35 to 40 మధ్యనే సీట్లు వస్తాయి తప్ప కింగ్ మేకర్ అవుతాడు. కింగ్ కాలేడు. నేనైతే ఏడీఎంకి వెళ్తున్న తర్వాత వీక్ అయిపోయిందని మనకు తెలుసు కదా. కొంతమంది లీడర్స్ ఇప్పుడు మధ్య బాగానే మీటింగ్స్ అవి పెట్టి కాసు కూసు ర్యాలీ చేస్తున్నారు, కానీ బట్ స్టిల్ స్టాలిన్కు ఉన్న హోల్డ్ ఏడీఎంకి లేదు. అన్ఫార్చునేట్లీ జయలలిత లాంటి లీడర్ అందులో లేదు, అంటే ఎమర్జ్ కాలేదు. మీకున్న ఒకే ఒకటి ఎమర్జ్ అయిన వాడు కొత్తగా విజయ్. ఆ విజయ్ని వీళ్ళు రకరకాలుగా ఎమ్మడబడ్డారు. ఆఖరికి వైఫ్తో కూడా డైవర్స్ ఇప్పించి అందరూ కూడా పెట్టారు, వేరే కేసులు పెట్టాడు. అసలు ఆయన ప్రతి ర్యాలీలో పోలీస్ కేసులే, నానా బీభత్సం చేశారు గవర్నమెంట్ వాళ్ళు. ఏదేమైనా దాని పాపులారిటీని మనం కాదలేం. బట్ అది మీరు అన్నట్టు కింగ్ ఆల్రెడీ, కానీ కింగ్ మేకర్ అవుతాడు. 35 to 40 సీట్స్ వస్తాయని నా అనాలిసిస్. ఏ అనాలిసిస్ కరెక్ట్ ఉంటుంది కానీ చూద్దాం, అట్లా చూడటానికి అట్లా అనిపిస్తుంది. సరిగా పుదుచ్చేరిలో మీకు తప్పనిసరిగా స్టాలిన్ వాళ్ళ పార్టీ ఉంటుంది. అండ్ దెన్ కేరళకు వచ్చేవరకల్లా వీళ్ళ 3rd time వస్తాడా అనిపిస్తుంది. ఎవరు పినరయి విజయన్. ఆశ్చర్యం, ఎందుకంటే వాళ్ళ మీద నెగటివ్ లేదు, కరప్షన్ ఛార్జెస్ లేవు. ఐ డోంట్ నో, బట్ 3rd time కూడా అతనే వచ్చే పరిస్థితి కనపడుతుంది. యాక్చువల్లీ అది ఎప్పుడు కూడా ఒకసారి ఒక పార్టీని ఒకసారి ఒక పార్టీని ట్రెడిషనల్గా కేరళ ఇస్తూ ఉంటుంది. అది కనపడట్లా. అది ఎందుకో విజయానికే ఎక్కువ అనిపిస్తుంది మన బయట నుంచి. ఆయన అక్కడ పోయి అనలైజ్ చేసింది కాదు, ఏ వార్తలు చదివి ఇతర విశేషాలు అబ్జర్వ్ చేస్తే. అక్కడ హేమంత బిశ్వా శర్మ మళ్ళీ వస్తాడు. అతన్ని ఆపలేరు, ఈజ్ అ పవర్ఫుల్ మ్యాన్. తగ్గితే కాస్త మెజారిటీ తగ్గుతున్నామని, బట్ హీల్ కమ్ బ్యాక్. సో ఓవరాల్ పిక్చర్లో కాంగ్రెస్ కొంచెం అంటే ఎక్కడ చెప్పుకోదగ్గ ప్రభావం కనపడట్లేదు. ఇంకా నన్ను అడిగితే అక్కడే బెటర్ ఉంటుంది. కేరళలో 1 or 2 ప్లేసెస్లో వాళ్ళది ప్రెజెన్స్ కనపడుతుంది, కానీ బట్ ఆన్ ద హోల్ కాంగ్రెస్ ఆశించే స్థాయిలో వాళ్ళ పెర్ఫార్మెన్స్ లేదు. ఇంతమంది చెప్పిన ఎగ్జాంపుల్ అదే. ఉన్నప్పుడు కూడా పోతాయని సంఖ్య దేవుడు అవి కూడా పోతాయి, ఉన్నవి కూడా కోల్పోయే పరిస్థితి ఆ పార్టీ. ఎందుకంటే సమ్ కైండ్ ఆఫ్ అంటే ఐ డోంట్ నో దాన్ని ఏమంటారు మరి, అందులో క్రైసిస్ అయితే ఉంది.